నమస్తే అండి. వెల్కమ్ టు సునీత పల్లెటూరు బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియోలో చూస్తున్నారు కదా పఫైన్స్, డిజైన్ పఫైన్స్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను అదే చూపెడుతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఆమె నాకు కొలతకు ఫుల్ హ్యాండ్స్ కొలత బ్లౌజ్ ఇచ్చింది. ఇదేనండి ఆ బ్లౌజు. హ్యాండ్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు ఉందండి. మొత్తం 11.5 పైన హాఫ్ ఇంచు, మొత్తం 12 ఇంచుల పొడవు ఉందండి. దాన్ని నేను ఇప్పుడు వీడియోలో ఫస్ట్ చూపెట్టిన పఫైన్స్ డిజైన్ కుట్టాను. ముందుగా క్లాత్ను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా 2 హ్యాండ్స్ కొరకు ఫోల్డ్ చేసుకోండి. 7 ఇంచుల కొలత పెట్టుకోండి. 7 ఇంచుల మొత్తం కొలత అంటే బుగ్గల కొరకు 7 ఇంచుల కొలత తీసుకున్నాను. దానిలో మళ్ళీ నేను 5.5 ఇంచుల హ్యాండ్ కొలత, అంటే రియల్ హ్యాండ్ బుగ్గలు కాకుండా హ్యాండ్ మందమే 5.5 ఇంచుల కొలత పెట్టాను. మొత్తం 7 ఇంచుల కొలత కదా, అందులో నేను 1.5 ఇంచెస్ తీసేసి 5.5 ఇంచుల కొలతను ఇక్కడ పెట్టాను. వీడియోలో చూస్తున్నారు కదా 5.5 ఇంచులు. ఇప్పుడు బుగ్గలు కావాలి కదా, బుగ్గల కొరకు 3 ఇంచుల కొలత 3.5 ఇంచుల కొలతను తీసుకున్నాను. అలా వీడియోలో చూపెడుతున్నట్టు పెట్టుకోండి. పైననేమో 1.5 ఏమో చిన్న బుగ్గల కొరకు మొత్తం. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల కొలతనేమో హ్యాండ్ షేప్ కొరకు, అంటే మనం బుగ్గలు వదిలేసి మిగతా హ్యాండ్ కావాలి కదా కొలతకు, ఆ హ్యాండ్ షేప్ కొరకు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇది భాగమేమో బుగ్గల కొరకు ఫస్ట్ భాగం. ఇప్పుడేమో నెక్స్ట్ హ్యాండ్ కొరకు. ఇప్పుడు సంకలోతు కావాలి కదా, నేను అదే కొలతను ఫస్ట్ 2.5 ఇంచులు పెట్టాను. హ్యాండ్ మొత్తం 5.5 ఇంచులు కదా, అందులో 2.5 ఇంచులు సంకలోతు కొరకు పెట్టాను. ఇది 3.5. నేను కొలతలన్నీ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది నాది. ఇప్పుడు సంక రౌండ్ కొలత మనకు బ్లౌజ్ది ఎంత అంటే 4/7 వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. అదే కొలతను ఇక్కడ పెట్టుకున్నాను. మిగతా ఎక్స్ట్రానేమో 2 ఇంచులు ఖర్చు కొరకు పెట్టుకున్నాను. ఇప్పుడు కింద 6.5 ఇంచులు వచ్చింది. దానికి మళ్ళీ నేను 1 ఇంచు తక్కువ, ఇవి షార్ట్ హ్యాండ్స్ కదా, 1 ఇంచ్ తక్కువ చేసి 5 ఇంచులు కొలత పెట్టాను. ఫుల్ అలా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ హ్యాండ్ షేప్ తీసుకోండి. ఇదేమో ముందు భాగం లోతు కొరకు నేను అలా లైన్ వేశాను. పైన 1.5 మొత్తం 7 ఇంచుల కొలత ఉన్నది కదండి, అక్కడి వరకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే సేమ్ మీద అలాగే డ్రా చేసుకోండి. కింద కూడా 2 ఇంచులు ఖర్చు కొరకు అలా లైన్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోండి, పఫ్ హ్యాండ్ను కట్ చేసుకోండి. నేను ఎలా చూపెడుతున్నానో మీరు కూడా ఆ విధంగానే కట్ చేసుకోండి. పైన కట్స్ పెట్టానండి బుగ్గలకు, అంటే మనం షోల్డర్ మీద వేస్తాం కదా, ఆ కుట్టు కొరకు కట్ పెట్టుకుంటాం కదా, అదే కట్ నేను అక్కడ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇదేనండి నేను ఈ డిజైన్, ఇది నా బ్లౌజేనండి. నేను వేసుకున్నది చూసి ఆమె అక్క నాకు అలా కుట్టుమన్నది. ఇప్పుడు పైనదేమో అది బుగ్గల కొరకు, కింద పట్టీ కూడా మనకు క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ కొరకే ఈ విధంగా నేను 2.5 ఇంచుల క్లాత్ను కట్ చేస్తున్నాను. హ్యాండ్ ఎంత పొడవు ఉందో, అంటే డబుల్ ఫోల్డ్ కదా, ఇక్కడ నేను సింగిల్ ఫోల్డ్ వేసాను కదా, దాన్ని ఈ కింది క్లాతులు కూడా 2 తీసుకున్నాను. 2 తీసుకొని 2.5 ఇంచుల పొడవు వెడల్పు పొడవు హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో అంత తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అలా పెట్టుకోండి. కింద పట్టీ కొరకు ఇదివరకు బ్లౌజ్కు చూపెట్టాను కదా, ఆ పట్టీ కొరకే ఇలా 2.5 ఇంచుల కొలత క్లాత్ని ఇలా కట్ చేసుకోండి. లెంత్ వెడల్పు ఏమో బ్లౌజ్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఇవి జాయింట్ ఉన్న హ్యాండ్స్ కన్నా కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది మీకు. హ్యాండ్ మొత్తం ఇది
ఓపెన్ చేసి చూపెడుతున్నాను. ఇవి క్లాతులు కింద పట్టీ కొరకు 2.5 ఇంచుల క్లాతులు. ఇవి కింద పట్టీ కొరకు. ఇదివరకన్నా హ్యాండ్ చూపెట్టాను కదా, డిజైన్ బుగ్గల హ్యాండ్ కింద పట్టీ రెడ్ కలర్ క్లాత్తో ఉంది కదా, ఆ పట్టీ కొరకు. పైన బుగ్గలేమో ఆ క్లాతు. ఈ విధంగా 2 హ్యాండ్స్ను కట్ చేసుకోండి. 2 హ్యాండ్స్కు ఈ విధంగా కింద పట్టీల కొరకు క్లాతులను కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ క్లాతులు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇప్పుడు చూపెడుతున్నాను, వీడియోలో చూపెట్టాను కదా బ్లౌజ్ తీసుకొని. ఇప్పుడు లైనింగ్ క్లాత్తో మెయిన్ క్లాత్ను ఇలా కట్ చేసుకున్నాను. పైనదేమో శారీ క్లాత్ అండి, శారీలో క్లాత్ని ఆమె బుగ్గలు పెట్టమన్నది. కిందిదేమో బ్లౌజ్ క్లాత్. ఆ విధంగా కట్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి ఏ విధంగా చేస్తున్నానో. ముందుగా లైనింగ్ను మెయిన్ క్లాత్ను వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి. కొంచెం బ్లర్గా వచ్చింది ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అసలు నేను చూసుకోలేదు, నీట్గా వస్తుంది అనుకున్నాను. కటింగ్ వీడియో మాత్రం క్లియర్గా వచ్చింది, కొంచెం ఇది బ్లర్గా వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. అందుకే నేను ఎక్కువ స్టిచ్చింగ్ వీడియోలు పోస్ట్ చేస్తలేను. కాకపోతే స్టిచ్చింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేయాలని, ఈ ఒక్క పోస్ట్ చేయాలని చేస్తున్నాను. ఇంకా నాకు ట్రైప్యాడ్ రాలేదండి. ట్రైప్యాడ్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ముందు లోతు కొరకు నేను దూరం కుట్టు వేసుకుంటూ వచ్చాను. నేను ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి. అది ముందు భాగం లోతు కొరకు బుగ్గలు అలా ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి. హెల్త్ బాగుంటలేదు ఫ్రెండ్స్, కొంచెం దగ్గొస్తుంది మధ్యలో. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది. మాట్లాడినా కొద్దీ దగ్గొస్తుంది, అయినా ఇవ్వాలని ఇస్తున్నాను. అలా అయితేనే మీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ బుగ్గల కొరకు తీసుకున్న కట్స్ను ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ మందమే మనం బుగ్గలు పెట్టుకోవాలి. నేను అలా చాక్ పీస్తో లైన్ ఎందుకు వేస్తున్నా అంటే మధ్యలో బుగ్గ కరెక్ట్గా ఉండాలని. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చెప్తాను అది ఎందుకు వేసాననేది. ఇక్కడ కొంచెం హ్యాండ్కు అతుకు పడుతుంది, ఈ విధంగా అతికేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు వచ్చిన విద్యను మీకు ఈ యూట్యూబ్ ద్వారా అందించాలనే ఛానల్ని స్టార్ట్ చేశాను. ప్లీజ్ ఫస్ట్ ఛానల్ కొంచెం కరోనా అప్పుడు స్టార్ట్ చేశాను, కానీ కొన్ని కారణాల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇది సెకండ్ ఛానల్ అండి. ఇప్పుడైనా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను అలా జాయిన్ చేసుకోండి. అలా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనేం గమ్ము పెట్టే ఎక్కువ అతికివ్వనండి, మొత్తం స్టిచ్చింగ్ చేస్తాను. నాకెందుకో గమ్ము పెట్టి అతికియాలంటే కొంచెం టైం వేస్ట్ అంటే అందరూ నాలా అంటారు అంటలేను, కాకపోతే నాకైతే ఇదే ఈజీ పద్ధతి అనిపిస్తుంది. నేను ఈ విధంగానే జాయింట్ అతుకులు వేసుకుంటాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ను ఇలా బుగ్గల కొరకు కట్ చేసుకోండి. ఇవేమో ఫిట్టింగ్ కుట్ల కొరకు కట్ చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేస్తలేరు, ప్లీజ్ కొంచెం కామెంట్ చేయండి. వీడియోలు మీకు ఎలా ఉన్నాయో కొంచెం మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది. చూడండి, ఆ విధంగా ముందు భాగం లోతు కొరకు నేను ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఫస్టే వేసేదాన్ని, కాకపోతే మీకు అర్థమైందో కాలేదో అని ఇప్పుడు కావాలని
తర్వాత కుట్టేసి చూపెట్టాను. ఇప్పుడు ఇవి 2.5 ఇంచుల పట్టీలు తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని నేను జాయిన్ చేస్తాను. ఇలా 2 హ్యాండ్స్ క్లాత్లను జాయిన్ చేసుకోండి. కింద పట్టీ 2 ఇంచుల పట్టీ ఉన్నదని చెప్పాను కదా, ఆ పట్టీ కొరకే నేను ఈ క్లాత్లను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ అండి, 2 హ్యాండ్స్ ఇవి. నాకు ఎక్కువ తెలుగునే మాట్లాడ అలవాటు అయిందండి. ఇంగ్లీష్ సడన్గా రమ్మంటే అంటే రాదని కాదు, వస్తుంది. కాకపోతే మొత్తం పల్లెటూరు కదండి, నేను ఎక్కువ తెలుగులోనే అంటే తెలుగు అంటే అందరూ మాట్లాడతారు, ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువగా రావడం లేదు. ఇక్కడ మాట్లాడి నాకు మొత్తం అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి, ఇలా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అలా స్టిచ్ చేసామో మళ్ళీ దీనిపై నుంచి వెళ్ళి అనుగుడు కుట్టు అనేది వేసుకోవాలి, క్లాత్ లేవకుండా. ఒకసారి ఫింగర్తోని అలా అనుకోండి, కొంచెం అణిగినట్టు అవుతుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి, మీకు నచ్చిందా, ఎలా ఉంది అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. వీడియోలు ఎలా ఉన్నాయి మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలా మళ్ళీ తర్వాత మెయిన్ క్లాత్ నుంచి వెళ్ళి కూడా ఒక కుట్టు వేసుకోండి. అంటే ఎందుకు వేస్తామంటే లైనింగ్ ఇట్లా ఉబ్బులు రాకుండా ఉండడానికి అనుగుడు కుట్టు అంటారు దీన్ని. ఇలా ఉబ్బు లేవకుండా క్లాత్ అణిగేదందుకు ఈ కుట్టు వేయాలి. షేప్ కూడా కరెక్ట్ ఉంటుందండి కింద హ్యాండ్కు. ఇలా మొత్తం ఒక కుట్టు వేసుకుంటూ రండి. ఇప్పుడు మిగతా సైడ్ కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకుంటూ రండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కట్ చేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేసుకొని నీట్గా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక మెయిన్ క్లాత్ ఉంది, ఇంకొక హ్యాండ్కి పట్టీ కావాలి. ఒక హ్యాండ్ది అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రండి. ఫస్ట్ హ్యాండ్ పట్టీ ఎలా కుట్టుకుంటూ వచ్చానో అదే విధంగా మొత్తం హ్యాండ్ పట్టీ కుట్టుకుంటూ రండి. ఇలా మొదట జాయిన్ చేసుకోవాలి. మెయిన్ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి, మిగతా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ రండి. ఇప్పుడు అనుగుడు కుట్టు వేయండి. ఇలా వేసే కుట్టును అనుగుడు కుట్టు అంటామండి. వీడియో కొంచెం క్లారిటీ లేదు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అసలు సన్ రైజ్ పడ్డది మొత్తం అనుకుంటా, అసలు నేను చూసుకోలేదు. ఇలా వేసుకుంటూ రండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కుట్టు క్లాత్ లేవకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకుంటూ రండి.
ఆడ కొంచెం స్టిచ్ పడలేదు ఫ్రెండ్స్, మళ్ళీ అది కట్ చేసి స్టిచ్ చేశాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు 2 పట్టీలు రెడీ అయినాయి. ఇప్పుడు ఈ క్లాతులకు మనం ఆ 2 పట్టీలను జాయిన్ చేయాలి. ఫస్ట్ హ్యాండ్స్కు కుచ్చులు పెట్టాలి కదా, అది ఎక్కడనో చూపెడుతున్నాను. మనము హ్యాండ్స్ కుచ్చుల కొరకు, బుగ్గల కొరకు, కుచ్చుల కొరకు 3.5 కొలతతోని నేను చూపెట్టాను కదా, ఆ కొలత మధ్యలోనే మనం కుచ్చులు అనేది పెట్టాలి. ఇప్పుడు నేను 2 తీర్ల పెట్టాను. ఫస్ట్దేమో కింది వైపున కుచ్చులు పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు వీడియోలో చూపెడుతున్నా ఒక హ్యాండ్కేమో ఫస్ట్ కింది వైపున పెట్టి తర్వాత పై వైపున పెట్టాను. చూడండి, దీనికి కింది వైపున కుచ్చులు పెట్టాను. ఇప్పుడేమో పైన వైపున పెడుతున్నాను. ఇక్కడ ఒక టిప్ అండి, మనం షోల్డర్ మీద హ్యాండ్ను జాయిన్ చేయంగా మధ్యలో భుజాల మీద, షోల్డర్ మీద హ్యాండ్కు ఒక కట్టు ఉంటుంది కదా, అక్కడ కంపల్సరీ ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి. మీకు అర్థమైందో లేదో, ఇప్పుడు మొత్తం 7 కుచ్చులు పెట్టామనుకోండి, ఆ 7లో అటు 3 ఇటు 3 కుచ్చులకు మధ్యలో ఒకటి ఉంటుంది కదా, ఆ ఒక కుచ్చు అనేది షోల్డర్ మీద కరెక్ట్ ఉండాలి. అలా ఉంటేనే ఈ బుగ్గ అనేది ఇట్లా నిక్కినట్టు అవుతుంది. అది కరెక్ట్ పఫ్ హ్యాండ్ లెక్క కనపడుతుంది, అందంగా కనపడుతుంది. ఇప్పుడు రెండో హ్యాండ్కి చూడండి, నేను ఫస్ట్ పైన కుచ్చులు పెట్టుకుంటూ వస్తున్నాను, తర్వాత కింద కుచ్చులు పెట్టుకుంటూ వస్తున్నాను. ఇలా మీ ఇష్టం అండి, పైన పెట్టి కింద పెట్టచ్చు, కింద పెట్టి పైన పెట్టచ్చు. ఇలా కొలత తీసుకున్న మందమే మనము కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ పెట్టుకోవద్దండి. అలా ఎక్కువ తక్కువ పెట్టుకునేసరికి ఏమవుతుందంటే, మనం బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేయంగా ఎక్కువ తక్కువ వస్తాయి కొలతలు. అంటే హ్యాండ్స్ లూజ్ అవుడు కానీ, సంకల్లో లూజ్ అవుడు కానీ, టైట్ అవుడు కానీ అవుతుంది. అందుకొరకు మనం క్లాత్ ఎంత తీసుకుంటామో కుచ్చుల కొరకు అంతే క్లాత్లో కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వీడియోలో ఏం చూపిస్తున్నా అంటే, ముందు భాగం లోతు తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను కుట్టేసుకున్నాను కదా లోతు, రెండు హ్యాండ్స్కు లోతుకు ఒక కుట్టేసుకున్నాను, చూశారు కదా. అదే గీత మందము నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుచ్చులు పెట్టినా అండి, వీటికి 2.5 ఇంచుల పట్టీను మనం రెడీ చేసుకున్నాం కదా, ఇంతకుముందు ఆ పట్టీని ఇలా జాయిన్ చేసుకోండి. కింది వైపున ఇలా పట్టీని జాయిన్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా జాయిన్ చేసుకుంటూ రండి. అలా ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి మళ్ళా ఒక కుట్టు వేసుకుంటూ రండి. చూడండి, ఆ క్లాత్ కిందికి పోవద్దు, పైనకు రావద్దు, కుచ్చుల సైడ్ రావద్దు, కింద పట్టీ సైడే ఆ క్లాత్ ఉండాలి. అలా ఉన్నప్పుడే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే అక్కడ ఉబ్బు వస్తుందండి. ఆ క్లాత్ మనం జాయిన్ చేసుకునే క్లాత్ 2.5 ఇంచుల క్లాత్ వైపే సైడే ఉండాలి. ఇంకొక కుట్టు కూడా నేను వేస్తాను, మీ ఇష్టం అండి. ఇంకో కుట్టు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే నేను నీట్గా ఉంటుందని డబుల్ స్టిచ్ వేస్తాను.
చూడండి పఫ్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో, నీట్గా వచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చినాయా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొక హ్యాండ్ కూడా ఫస్ట్ హ్యాండ్కి ఎలా వేసుకున్నామో పట్టి ఆ విధంగానే వేసుకుంటూ రండి. ఇలా మొత్తం కుట్టు వేసుకుంటూ రండి. ఇలా పోగులు ఉంటే వాటిని వెంటనే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటేనే బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం కుట్టేసుకుంటూ రండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి. నేను ఇంకొక స్టిచ్ దీనికి కూడా వేస్తున్నాను. అలా వేస్తేనే క్లాత్ అణిగినట్టు ఉంటుందండి. షేపు అందంగా కనిపిస్తుంది, క్లాత్ లేవకుండా ఉంటుంది. చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. నచ్చాయా ఫ్రెండ్స్ ఈ రెండు హ్యాండ్స్? చూడండి బాగున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఇప్పుడు వీడియో ఎంత క్లారిటీగా ఉందో.